హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు నేను మా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తానండి. అంటే మేము మార్నింగ్ చేసుకున్నటువంటి బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ రొటీన్లో చేసుకున్నటువంటి ఎమ్మీ రెసిపీ మీతోటి షేర్ చేస్తాను మీ అందరి రిక్వెస్ట్ మేరకు. ఇంకా ఇదేంటంటే మేము మా ఇంటి దగ్గర బట్టలు ఆరేసుకోవడానికి లేకపోతే మా డాడీ పిలిపించి వెల్డింగ్ చేసే వాళ్ళతోటి ఈ అరేంజ్మెంట్ చేయించుకున్నాము. దీనివల్ల ఏంటంటే రాడ్కి 3 లైన్స్ మనకి చిన్న చిన్న రంధ్రాల్లో పెడతారనమాట. సో దాంతో లైన్స్గా మనం తీగ కట్టుకుంటే ఇంటి ముందే బోల్డ్ అని బట్టలు ఆరేసుకోవచ్చు. అమ్మ వాళ్ళకైతే యూజువల్గా అంత అవసరం ఉండదండి, మేము వచ్చినప్పుడే చాలా ఉంటాయి కాబట్టి ఈ అరేంజ్మెంట్ చేశారు. అండ్ ఎండాకాలం వల్ల కొంచెం తగ్గిపోయింది బయట గ్రీనరీ అనేది. ఇంకా మార్నింగ్ అయితే నేను న్యూస్ పేపర్ చదువుతూ కూర్చుంటాను. ఇంటి దగ్గర అయితే చదవనండి ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే బోల్డ్ అంత పని ఉంటుంది. సో వీడియో వర్క్ కానీ ఇంట్లో వర్క్ కానీ ఆ పేపర్ పట్టుకుంటే నాకు చాలా టైం తినేస్తుంది అనేసి పట్టుకోను. కానీ ఇక్కడికి వస్తే మాత్రం మమ్మీ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కదా పని, సో ఎంతైనా నాకు ఫ్రీగా ఉంటుంది అనేసి పేపర్ అనేది అయితే చదువుకోవాలి సరిగా. పొద్దున్నే కాసేపు లెగంగానే పేపర్ చదివితే నాకు ఆ రోజు విషయాలన్నీ తెలిసాయన్న ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని పేపర్ బిజీలో ఉన్నాను. ఆ తర్వాత మేము మా బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకున్నామంటే క్యారెట్ అండ్ ఉల్లిపాయ ఈ రెండు కలిపేసి, మీకు నేను ఛానల్లో మినీ చాపర్ చూసే ఉంటారు కదా, చాలాసార్లు వాడుతూ ఉన్నాను. దాంతో మమ్మీ ఇలా సన్నగా తురిమారు అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే దోశ మీద వేసుకున్నప్పుడు త్వరగా మగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. సో దోశపిండి ఇంతకు ముందు రోజు వేసుకోగా కొంచెం మిగిలింది. సో దాంతో మేము కొంచెం ఏంటంటే మనం ఇవి ప్లెయిన్గా వేసేసుకుంటే మనకు కనీసం ఒక 2-3 తినాలని ఉంటుంది. కానీ ఇట్లా కొద్దిగా ఏదైనా స్టఫింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా. పిండి తక్కువ ఉన్నప్పుడు మమ్మీ ఇట్లాగ వెజిటేబుల్స్ కొన్ని యాడ్ చేసి ఇలాంటి దోశలు చేస్తూ ఉంటుందన్నమాట. సో నేను కూడా చేస్తూ ఉంటాను ఇలాగే. దోశ అనేది మనం ఇట్లాగా రుద్దుకున్న తర్వాత చక్క పైన ఈ పల్చగా ఈ క్యారెట్ ఆనియన్ తురుము అనేది వేసుకుంటే మనకి నూనె మంచిగా చల్లుకున్న తర్వాత పైన దోశ మీద మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతుంది. టేస్ట్ ఏంటంటే 1-2 దోశలు తిన్నా కూడా హెల్దీగా అలాగే కడుపు నిండుగా అనిపిస్తుంది అనమాట. పిండి తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి వెజిటేబుల్స్ ట్రై చేయండి. మనకి ఏంటంటే తక్కువ పిండితో అందరికీ టిఫిన్ అనేది కానీ చేయొచ్చు అనమాట. ఇంకా మీకు ఈ బ్రేక్ఫాస్ట్ బ్యాటర్స్ అడిగారు కదండి, సో నేను ట్రై చేస్తాను. కొంచెం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల నాకు కొన్ని రెసిపీలు అనేవి స్పెషల్గా చేసుకోవడం వల్ల కుదరలేదండి. సో టైం అంతా అట్లాగే అయిపోతుంది. ఇలాగా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి దోశ అనేది చక్కగా కాలి మంచిగా పైకి వచ్చేస్తుంది. చూసారా, ఇలా వేడివేడిగా చేసుకుని తింటూ ఉంటేనే మనకి ఆ స్మెల్కి, ఆనియన్ స్మెల్ మగ్గేటప్పుడు వచ్చేటి స్మెల్కి ఎక్కడ నుంచి ఎవరింట్లో దోశ వేస్తుందో కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మై ఆల్ టైమ్ ఫేవరెట్. మీలో ఎంతమంది దోశ ఫేవరెట్ తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి. ఇంక నేనైతే 2 వేయంగానే మా మమ్మీ దగ్గర నుంచి తీసేసుకుని నేను తింటాను మమ్మీ అని చెప్పేసి వెళ్ళి తినేసాను అనమాట. తిన్న తర్వాత మా మమ్మీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ గిన్నెలు, లంచ్ అయిపోగానే లంచ్ గిన్నెలు, సాయంత్రం గిన్నెలు, డిన్నర్ అయిపోయాక కడిగేసే అలవాటు అనమాట. ఎప్పుడప్పుడే కడిగేస్తూ ఉంటుంది. సో మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇంకా మిగిలిన గిన్నెలన్నీ చక్కచక్క కడిగి అక్కడ పెట్టేస్తున్నాను. చాలా వరకు ఇంట్లో నేను వచ్చినా కూడా మా మదరే చేసుకుంటారండి పని. నేను కొన్ని మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇంకా మా లంచ్ రొటీన్లో ఈరోజు చేపల పులుసు చేసుకున్నాం. మీకు నేను వచ్చిన ఫస్ట్ రోజు చేపల పులుసు చేసుకున్నామని కొంచెం మిగిలిన కూర చూపించాను కదా. సో దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చింతపండు నానబెట్టుకున్నాము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయ, కొన్ని నువ్వులు కాస్త, ఇవన్నీ చేప ముక్కలు కూడా ఉప్పు, కారం, పసుపు వేసేసి కలిపేసి ఉంచుకున్నాము. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అని చెప్పలేనండి. ఏంటంటే మమ్మీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేస్తూ ఇట్లా చేసినప్పుడు, మొన్న వచ్చినప్పుడు ఇలాగే చేసిందనమాట. చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. కాకపోతే మీరు చేపల కూర వండుకునేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద డిషెస్ దొరుకుతూ ఉంటాయి, పెద్ద గిన్నెలు వెడల్పాటివి. అవైతే చేప ముక్క ఇట్లా నలిగిపోకుండా గరిటెతో మనం కదిపేటప్పుడు మంచిగా ఖాళీగా ఉండి బాగా ఉడుకుతుంది అనమాట. మనకి 1 కేజీ 2 కేజీలు సరిపడా లాంటి వెడల్పాటి గిన్నెలు దొరుకుతూ ఉంటాయి. వాటిల్లో వండితే చితికిపోకుండా ముక్క పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈరోజైతే నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తుంది మమ్మీ. మసాలా తను రెడీ చేసుకుంటుందండి. ముందు పొడిగా ఉన్న చెక్క, లవంగ, యాలకి ఇవన్నీ గ్రైండ్ చేసేసుకొని కొబ్బరి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసేసేసి గ్రైండ్ చేసుకుంటే ఆ పేస్ట్ సపరేట్గా పెట్టుకొని మనం కొంచెం నువ్వులు వేసుకున్నాము, ఇవన్నీ ఉన్నాయి కదా, అవంతా గ్రైండ్ అయిపోయాక ఉల్లిపాయలు మీరు ఉల్లిపాయలుగా వేసుకునే కంటే గ్రైండ్ చేసి మసాలాలో చేసుకొని వేసుకుంటే
గుజ్జు బాగా ఉంటుంది, మరీ నీళ్ళుగా పులుసు లేకుండా చిక్కదనంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ నేను మొన్న వచ్చినప్పుడు పీస్ అనేది బొచ్చ చేపతోనే వండిన, ఎప్పుడు నేను వండినా కూడా మెత్తగా ఉంటుంది. మరి ఈసారి ఏంటి వేరే ఫిష్ ఏంటి ఇది రకం అని అడిగితే కాదు, ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం సేపు తీసి పక్కన పెట్టుకొని మనం కూరలో యాడ్ చేసుకుంటే కూరలో ముక్క ఉడికిన తర్వాత కూడా గట్టిగా రుచిగా ఉంటుందన్నమాట. మా పిల్లలంతా పక్కన అరుస్తూ ఉన్నారండి, సో అందుకనే మీకు ఆ సౌండ్స్ వస్తున్నాయి. ఇంట్లో ఉన్నారు కదా, సో ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న చిన్న ట్రిక్ అంటే ఇదండి, కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ట్రిప్కి ఒక 2-3 నిమిషాలు ఇలాగ కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేయించుకుంటే ముక్క ఏంటంటే గట్టి పడుతుంది. ప్లస్ మనం ఉప్పు కారం పసుపు కలిపించాం కదా, అవంతా కూడా టేస్ట్ వాటికి కొంచెం పట్టి ఉండి మనకి తర్వాత పులుసులో వేసుకున్నాక కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా మమ్మీ అన్నీ మేము తెచ్చుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా చేసేసి పక్కన పెట్టేసింది. తర్వాత మీరు ఉన్న మిగిలిన నూనె సరిపోదనుకుంటే ఇంకొంచెం నూనె వేసుకొని దాంట్లో ఫస్ట్ కాసిన పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం ఇందాక రుబ్బుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, సో ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు వేయించుకుంటే ఏంటంటే మీకు మరి ఒకవేళ అడుగంటుకున్నట్టుగా అనిపిస్తే గిన్నెకి కొద్దిగా నీరు చుక్కలు యాడ్ చేసుకొని పేస్ట్ అనేది ఫ్రై చేసుకోండి. మనకి పచ్చివాసన అనేది పోతుంది, తర్వాత కూరలో కూడా పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇలాగ ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి. దగ్గరగా మనము స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే దగ్గర పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఈ లోపల మనము మిగిలిన ఫ్రై చేసేసి రెడీగా ఉంచుకున్న చేప ముక్కలన్నింటిని కూడా తీసేసుకొని ఈ మసాలా పేస్ట్లో వేసుకునే ముందు దీంట్లో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం, కూరకు సరిపడినంత, మన కేజీ కూర 2 కేజీల కూర తెచ్చుకున్న దాన్ని బట్టి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కాబట్టి మీ రుచికి తగినట్టుగా మీరు కొంచెం కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. మనము చేప ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఈ టైంలో ఇవన్నీ కూడా కలిపేయచ్చు. కావాలంటే మీరు ఆ పేస్ట్లోనే పులుసు అనేది పోసేసిన తర్వాత వేసుకోవచ్చు. మమ్మీ అయితే ముందు ముక్కలు వేసేసి తర్వాత కలిపారు. బట్ నాకేమనిపించిందంటే ఆ మసాలా పేస్ట్లోనే మనం చింతపండు రసం ఏదైతే నానబెట్టుకున్నామో దాన్ని కలిపేసేసి చక్కగా లిక్విడ్ లాగా అయిన తర్వాత ఈ ముక్కలు అందులో వేసేస్తే బాగుంటుంది అని అనిపించింది. బట్ పేరెంట్స్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కదా, సో తనైతే మసాలా పేస్ట్లో వేసేసారు. వేసిన తర్వాత పైన చింతపండు రసం వేశారు. ఇంక ఈ చింతపండు రసం చూసుకొని మీకు ఉడికిన తర్వాత ఎంత గుజ్జు కావాలో దాన్ని బట్టి కావాలంటే ఇంకొంచెం నీళ్లు కలుపుకొని మంట అనేది హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా కొద్దిగా కలుపుకుంటే ఏంటంటే ముక్కలు విడిపోకుండా పగిలిపోకుండా అవి మంచిగా ఉంటాయి అన్నమాట. లేదంటే మనకి ఎక్కడికక్కడికి అవి కట్ అయిపోతాయి. అందుకని చేపలు వండేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం వెడల్పాటి గిన్నెలో వండుకుంటే ఏంటంటే ఇట్లా ఒకదాని మీద ఒకటి ఉండి మనం కదిపేటప్పుడు ముక్కలు అనేది విరిగిపోకుండా ఉంటాయన్నమాట. సపరేట్గా డిషెస్ దొరుకుతూ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చేపలకి కూరకి గిన్నె కావాలంటే వాళ్ళు చూపిస్తారు. సో మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ వండుకుంటారనే దాన్ని బట్టి మీరు ఒకటి కొనుక్కొచ్చుకుని ఉంచుకుంటే మీకు ఇట్లాగా డిష్ చేసుకునేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, ఇలాగా కొంచెం ప్రతిసారి గరిటెతో కలుపుకుండా కొంచెం కదుపుకుంటూ ఆ మధ్యలో అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు కూడా సరి చూసుకుని కలుపుకోవాలన్నమాట. ఇట్లా పులుసు ఉండగానే ఉప్పు వేసేసుకుంటే మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి అది గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా పులుసుకు సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. చివర్లో ఏంటంటే ఈ చేపల పులుసుకి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందంటండి. సో మా మదర్ అది కూడా వేశారు, టేస్ట్ బాగుంది. ఇన్ కేస్ మీకు ఆ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే ఆ రెండింటిని స్కిప్ చేసి చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవచ్చు. లేదంటే నేను చెప్పినట్టుగా కాస్త జీరా పౌడర్ కొద్దిగా మెంతి పొడి వేసుకోండి. వేసుకొని కలిపేసి కొద్దిగా కరివేపాకుతో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి సూపర్గా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా మీరు కొన్ని రెసిపీస్ అడిగారండి, కాకపోతే మేము కొద్ది రోజుల కోసమే వచ్చాము కదా, అటు ఇటు వెళ్తూ ఉండడం వల్ల అన్ని రెసిపీస్ ఇంట్లో చేయడం కాలేదు. తప్పకుండా నేను ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు అడిగినటువంటి రిక్వెస్ట్ చేసిన కొన్ని రెసిపీస్ ఉన్నాయి కదా, అవి నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే తెలుసు కదండి, ఇప్పుడు అందరం ఒక చోట ఉన్నామంటే ఊరికి వెళ్ళడము బయటకు అటు ఇటు వెళ్ళి వస్తూ ఉండడం పనుల వల్ల కుదరలేదనమాట. సో మా మదర్
బదులుగా నేనైనా సరే మీకు ఆ రెసిపీస్ చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.